నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. పార్లమెంట్లో ఈరోజు కీలకంగా గత నెల రోజుల నుంచి ఉద్యమం జరుగుతున్న దాని ఫలితంగా వచ్చినటువంటి యాంటీ పేపర్ లీక్ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. ప్రతిపక్షాలు కొన్ని సూచనలు చేసినా ప్రభుత్వం వాటి పరిగణలోకి తీసుకోలేదు. ఆ సూచనలు సవరణలు వీగిపోయాయి. మొత్తంగా బిల్లు అయితే పాస్ అయింది. కఠినమైన శిక్షలు జరిమానాలు విధిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నారు. అయితే బిల్లు ఏముంది, లేటెస్ట్ దీని గురించి ఒకసారి చిన్న కథనం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగులు ఎదురుచూస్తున్న కీలక పరిణామానికి లోక్సభ వేదికైంది. పేపర్ లీకేజీలకు చెక్ పెట్టేందుకు కేంద్రం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. సభలో ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలన్నింటినీ లోక్సభ తోసిపుచ్చింది. అనంతరం మూజువాణి ఓటుతో ఈ చారిత్రాత్మక బిల్లును ఆమోదించింది. దేశంలో వరుసగా జరుగుతున్న క్వశ్చన్ పేపర్ లీకులు, పరీక్షల్లో అవకతవకలకు అడ్డుకట్ట వేయటమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారు. मंत्री जी प्रस्ताव करें कि विधेयक को पारित किया जाए। मैं प्रस्ताव करता हूं कि विधेयक को पारित किया जाए। प्रश्न ये कि विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ। పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 8వ రోజున కూడా ఉభయ సభల్లో విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. ఉదయం సమావేశాలు ప్రారంభమైన వెంటనే విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు గంటసేపు వాయిదా వేశారు. 2 సార్లు వాయిదాల అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరిగింది. రాజ్యసభలో మాత్రం విపక్షాల ఆందోళన కొనసాగింది. They should be punished. Why they have gone? Who are they? Who ordered them? You ask your people to sit in there. No, I'm asking. Who asked them to go there? Now, ordered. Now the Honorable Leader of the House, will reply. లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఎందుకు ప్రయోగించారని ప్రశ్నించారు. ఆందోళనకారులను అణచివేయాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారని ఆరోపించారు. సభకు రావడానికి హోంమంత్రికి ధైర్యం లేదంటూ విమర్శించారు. దీంతో సభలో మరోసారి గందరగోళం నెలకొంది. That the so-called Home Minister of this country does not have the courage to come and sit here. He does not have the courage. Sir, I saw the carcade, 30 cars, with the Home Minister sitting inside the car, like that, looking, shaking. Why is the Home Minister not here today? Because he is scared. ఇక లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరిగిన వేడివేడి చర్చకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఘాటుగా సమాధానమిచ్చారు. సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై జితేంద్ర సింగ్ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. గతంలో జూలై 21న రాహుల్ ప్రధాని నివాసం ఎదుట ఎందుకు ధర్నా చేశారో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావటం లేదంటూ మంత్రి ఎద్దేవా చేశారు. हमारे एक माननीय सदस्य कह रहे थे, शुरू में तो ये उस आंदोलन के साथ जुड़ने में गुरेज कर रहे थे. इन्हें लगा कि आम आदमी पार्टी का आंदोलन है, लेकिन जब आंदोलन इन्हें लगा कि उठने लगा तो इन्हें जो माननीय सदस्य कल कह रहे थे, जेन ज़ी की जबान में MIA हो गया. MIA मतलब मिसिंग इन एक्शन, जो हमारे जेन ज़ी की भाषा है. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వారం రోజుల తర్వాత విపక్షాల ఆందోళన మధ్యే లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ కీలక బిల్లుకు ఆమోదం కూడా లభించింది. ఇదే అంశంపై డిబేట్లో మనతో మాట్లాడటానికి పుణ్యశీల గారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు మనతో ఉన్నారు. అలాగే సునీల్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం నాయకులు వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో బొల్ల మల్ల యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు మనతో జాయిన్ అవుతారు. అలాగే కిరణ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వారు కూడా జాయిన్ అవుతారు. అలాగే సుంకర కృష్ణవేణి గారు జనసేన పార్టీ నాయకురాలు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సునీల్ రెడ్డి గారు నమస్కారం.
సునీల్ రెడ్డి గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. పార్లమెంట్ లో దీని మీద చర్చ జరిగింది. అయితే సునీల్ రెడ్డి గారు, మీరంతా విద్యార్థి దశ నుంచి భారతీయ జనతా యువమోర్చాకి మీరు బాధ్యత వహిస్తూ ఉన్నారు. ఇంత కీలకమైన బిల్లు, యువకుల భవిష్యత్తుకు సంబంధించిన బిల్లు మీద పరీక్షల లీకులు, ఆత్మహత్యలు ఇవన్నీ జరిగిన తర్వాత పార్లమెంట్లో చర్చ, బిల్లు పెట్టారు, మీరే పెట్టారు. విద్యామంత్రి రాజీనామా చేశారు, కొత్త విద్యామంత్రి వచ్చారు. ఆయనకి దీనికి సంబంధించి ఆయనకు పూర్తి అవగాహన లేదు. ఆయన అసలు వాళ్ళు మాట్లాడింది ఎవరంటే ఇతర మంత్రులు మాట్లాడారు. కిరణ్ రిజిజు గారు, లేకపోతే జితేంద్ర సింగ్ గారు. హోంమంత్రి, ప్రధానమంత్రి ఇద్దరు పార్లమెంట్లో లేరు, సభలో లేరు. అంటే ఇది దేనికి ఈ సంకేతం? ఇంత గందరగోళం జరిగి, చర్చలు జరిగి, 20 మంది ప్రాణాలు పోయి, ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపి ఒక బిల్లుని ప్రవేశపెడుతున్నప్పుడు దాని మీద ప్రతిపక్షాలు రైజ్ చేసిన అంశాలకు ఆన్సర్ చేయటం కానీ లేదు. ఈ మొత్తం ఆందోళన, విద్యార్థుల మీద జరుగుతున్న దాడులు సునీల్ రెడ్డి గారు, ఈ రోజు కూడా ఢిల్లీ వీధుల్లో బజరంగ్ దళ్ విచ్చలవిడిగా ఈ ఉద్యమంలో పాల్గొన్న అందరి మీద భయంకరంగా దాడులు చేస్తున్నారు ఢిల్లీ వీధుల్లో. మీరంతా చూస్తూ ఉన్నారు, కావాలంటే ఆ వీడియోస్ ప్లే చేస్తాం. పాయింట్ ఏంటంటే, కనీసం ఈ బిల్లు మీద హౌస్లో చర్చ అప్పుడు ఈ దాడులు, పోలీసులు చేసిన దాడుల మీద ఇవాళ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఢిల్లీ పోలీసుకి ఒక తాకీదు ఇచ్చింది. ఎందుకు ఇలా చేశారు, మీరు ఎందుకు శృతిమించారని చెప్పి ఢిల్లీ పోలీసుల్ని జాతీయ మానవ హక్కుల సంఘం అడుగుతూ ఉంది. సభలో హోంమంత్రి లేరు, ఎలా అర్థం చేసుకోవాలి? సార్, అందరికీ నమస్కారం. చెప్పండి. ఛానల్లో పాల్గొన్న ఇతర పార్టీ నాయకులకు, పెద్దలకు అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా 2 విషయాలు ఏంటంటే, మీరు ఇందాక చెప్పినటువంటి విషయాలు వాస్తవంగా ఈరోజు పార్లమెంట్ లో చర్చకు పెట్టినప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీ చర్చకు ఎక్కడ కూడా సిద్ధంగా లేదు సార్. ఒకటి, ఒక పక్కనేమో కాంగ్రెస్ పార్టీ ఇదే పేపర్ లీకుల గురించి మాట్లాడడం జరుగుతుంది. పేపర్ లీకుల గురించి ఆందోళన, దేశం మొత్తం మీద ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఆ పేపర్ లీకేజ్లకు సంబంధించినటువంటి అంశం పైన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో భవిష్యత్తులో విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అటువంటి మళ్ళీ ఎక్కడ కూడా రిపీట్ అవ్వకూడదనే ఉద్దేశంతో పార్లమెంట్ లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టబోతుంది. అంటే దానికి సంబంధించిన యాంటీ పేపర్ లీక్ బిల్ పెట్టారు. దాని మీద ప్రియాంక గాంధీ మాట్లాడారు, రాహుల్ గాంధీ మాట్లాడారు, మోడీ, అమిత్ షా మాత్రం మాట్లాడలేదు సునీల్ రెడ్డి గారు. అంటే దాంట్లో ఇక్కడ 2 విషయాలు సార్. ఒకటి, మనకు మోడీ గారు, అమిత్ షా గారు మాట్లాడడం ఇంపార్టెంటా, లేకపోతే సమస్యకు పరిష్కారం కావాల్సింది ఇంపార్టెంటా, ఇది ఆలోచన చేసుకోవాలి సార్. ఒకటి, ఇప్పుడు మనకు దేశం మొత్తం మీద పెద్ద సమస్య ఇప్పుడు ఏంటంటే యాంటీ పేపర్ లీక్ బిల్లు. అదే సమస్య మీద పెద్ద నాయకులు మాట్లాడాలి కదా. నా క్వశ్చన్ కూడా అదే. సార్ నేను ఇప్పుడు ఒకటేంటంటే, ఖచ్చితంగా మాట్లాడే సమయం వచ్చినప్పుడు 100% మాట్లాడతారు, మాట్లాడకుండా ఏముంటారు. ఎందుకంటే ఇంత పెద్ద బిల్లులు పెట్టినప్పుడు ఖచ్చితంగా. సునీల్ రెడ్డి గారు, మీరే అంటున్నారు ఇంత పెద్ద బిల్లు, దేశంలో అన్నిటికంటే కీలకమైన అంశం ఇదే అని మీరే అంటున్నారు. ఇంత పెద్ద బిల్లు అని మీరే అంటున్నారు. బిల్లు ఇవాళ పాస్ అయిపోయింది. ప్రతిపక్షాలు కొన్ని సవరణలు, సూచనలు చేశాయి. వాటి మీద సరే మీకు మెజారిటీ ఉంది కాబట్టి అవి పరిగణలోకి తీసుకోలేదు. కానీ జవాబుదారీతనం ఇవాళ పార్లమెంట్లో దీని మీద, విద్యార్థుల మీద జరిగిన దాడి మీదో, లేకపోతే అసలు లీకుల మీదో ఇంత ప్రధాని 2 సార్లు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారు కానీ సభలో మాట్లాడరా సునీల్ రెడ్డి గారు? మీకేమనిపించట్లేదా? అంటే సార్, నేను ఇక్కడ మీకు ఒక విషయం ముందు పెడతాను సార్. అంటే ప్రధానమంత్రి గారు మాట్లాడలేదు అనే విషయం మీరు చెప్తున్నారు కదా. అయితే నేనేమంటానంటే, దీనికి నా వాయిస్ చెప్పండి. ఇప్పుడు దీంట్లో ప్రధానమంత్రి గారు ఈ సంఘర్షణ, ఈ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడే అనేక సార్లు ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించిన యువకుల గురించి, విద్యార్థుల గురించి అనేక సార్లు ట్విట్టర్ లో కావచ్చు, లేకపోతే జూమ్స్ లో కావచ్చు, వాట్సాప్ కాల్స్ లో కావచ్చు, మనం మాట్లాడిన విషయం మీకు అందరికి తెలుసు. దాంట్లో క్లియర్ గా మాట్లాడి, ఖచ్చితంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తు, యువత యొక్క భవిష్యత్తే మేము దాని గురించి ముఖ్యమైన ప్రాముఖ్యత, మొదటి అంశంగా మేము భావిస్తున్న విషయాన్ని సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పారు. అదే సార్, ప్రధాని ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడారు, మీ నాయకులు ప్రధాని ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడారు, మీ నాయకులు కూడా సభలో ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా భాషలోనే మాట్లాడారు. ఏంటి ఎంఐఏ మిస్సింగ్ ఇన్ యాక్షన్, లేకపోతే ఎల్ఓఎల్, ఈ సోషల్ మీడియాలో జంజీ భాష ఆయన చెప్పారు. మంత్రులు, ఎంపీలు మాట్లాడారు. కానీ ట్విట్టర్లో, యూట్యూబ్లో, లేకపోతే సోషల్ మీడియాలో మాట్లాడటం వేరు, ప్రజలు ఎన్నుకున్న సభలో మాట్లాడటం వేరు. సునీల్ రెడ్డి గారు, ఖచ్చితంగా నేనేమంటే, ప్రజలు ఎన్నుకున్నటువంటి సభలో
పెద్దలు మాట్లాడతారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడంలో ప్రధానమంత్రి గారి యొక్క అభిప్రాయం తీసుకొని ఉండరా, లేకపోతే హోంమంత్రి గారి యొక్క అభిప్రాయం తీసుకొని ఉండరా? ఖచ్చితంగా తీసుకుంటారు కదా. దాంట్లో ఇక్కడ నేనేమంటానంటే సార్, ఖచ్చితంగా గతంలో మేమేమంటారంటే ఇప్పుడు మీరు అడిగారు, నేను ఏం చెప్తానంటే గత ప్రభుత్వంలో అంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 60 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీని ఈ దేశాన్ని పరిపాలించింది. ఎన్నిసార్లు పేపర్ లీకేజీలు జరగలేదు. కానీ ఏ రోజైనా పేపర్ లీకేజీలు జరిగిన తర్వాత ఆ పేపర్ లీకేజ్ చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి బిల్స్ పెట్టడంలో కానీ ఏవైనా జరిగాయా? కానీ మేము చెప్తున్నాం సార్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేపర్ లీకేజ్ జరిగినటువంటి విషయం ఏదైతుందో దాన్ని సంఘటన పెట్టిన తర్వాత వెంటనే మా సైడ్ నుంచి ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలాగా స్ట్రాంగ్ యాంటీ పేపర్ లీక్ బిల్ ఒకటి తీసుకొచ్చాం. దానికి సంబంధించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వెంటనే ఏర్పాటు చేశాం. అయ్యర్ సంబంధించినటువంటి ఒక పెనాల్టీ సిస్టమ్ తీసుకొచ్చాం. క్విక్ జడ్జిమెంట్ తో దాన్ని తీసుకొచ్చాం. ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము అరేంజ్ చేశాం సార్. దాన్ని తీసుకొచ్చిన చట్టంలో మేము పెట్టాం. నేనేమంటే గత 60 సంవత్సరాల్లో 2004లో ఒక పేపర్ లీకేజ్, 2006లో ఒక పేపర్ లీకేజ్, 2007లో ఒక పేపర్ లీకేజ్, 2008లో వాళ్ళ హయాంలో 22 లీకులు లేనని మీరు చెప్తున్నారు, మీ హయాంలో 152 లీకులు లేనని వాళ్ళు చెప్తున్నారు. సార్ ఇక్కడ నేను ఒక విషయం మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాను సార్. కొన్ని లీకేజీలు ప్రభుత్వానికి సంబంధం లేకుండా, అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఉన్నా, లేకపోతే ఇతర ప్రభుత్వం ఉన్నా కూడా కొన్ని ప్రభుత్వాల్లో లీకేజీలు సహజంగా జరుగుతుంటాయి. వాటిని ప్రభుత్వానికి ఆమోదించాలంటే ఎలా సార్? ప్రభుత్వానికి పిల్లలు చదివి పరీక్షకు వస్తారు, అన్నిటికీ విద్యాశాఖ ఉంటుంది, లేదంటే పరీక్షలు నిర్వహించడానికి మానవ వనరుల శాఖ ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధం లేదంటే ఇక ఎవరికి చెప్పుకోవాలి జనం? ప్రభుత్వానికి సంబంధం లేదంటే అంటే లీకుల విషయంలో సార్, పేపర్ లీక్ అయ్యేటప్పుడు ఇప్పుడు ప్రభుత్వానికి తెలిసి మంత్రి గారికి చెప్పి మంత్రి గారి హస్తం ఉంటుందన్న విషయంలో ఏమాత్రం ఎవరు అందరూ సార్, మీ హయాంలో వాళ్ళ హయాంలో మంత్రి గారి అంటే నేనేమంటాను సార్, ఇప్పుడు జాతీయ సంస్థకు సంబంధించినటువంటి జాతీయ పరీక్షల్లో అవి లీకల్ అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరీక్షలు కొన్ని ఉంటాయి సార్, దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తుంటాయి. అటువంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని పట్టించడం కరెక్ట్ కాదు. మళ్ళీ వస్తాను సార్. నేను బిల్ అయితే పాస్ అయిపోయింది, ప్రధాని హోంమంత్రి మాట్లాడలేదు సార్. వాళ్ళకి అభిప్రాయాలు ఉండొచ్చు, వాళ్ళ సూచనలు ఉండవని ఎవరు అన్నారు, కానీ వాళ్ళు మాట్లాడుంటే బాగుండేది అన్నది అభిప్రాయం. ఎస్, ఒకసారి పుణ్యశీల్ గారు, మీరు చూస్తా ఉన్నారు ఇవాళ సభలో బిల్ పాస్ అయింది. సరే, దశాబ్దాలుగా అనేక పేపర్లు లీక్ అయినాయి, ఏపీలో కూడా చాలా పేపర్లు లీక్ అయినాయి, పరీక్షలు అక్రమాలు జరిగినాయి, మీరు కూడా గొంతెత్తి మాట్లాడుతున్నారు, పోరాటాలు చేస్తున్నారు. కానీ సభలో ఇంత కీలకమైన అంశం జరిగితే, రెండవది ప్రభుత్వం ఇచ్చిన హామీ, విద్యార్థులు ఢిల్లీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. ప్రభుత్వం స్పష్టంగా 3 హామీలు ఇచ్చారు, ఒకటి అమలు చేశారు. ఇది ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా. విద్యార్థులకి, చనిపోయిన విద్యార్థులకి నష్టపరిహారం ఈ రోజు దాకా ప్రకటించలేదు. వాళ్ళ మీద కేసులు ఎత్తేయకపోగా కొత్త కేసులు పెడుతున్నారు. పైపెచ్చు ఈ ధర్నాలో పాల్గొన్న వాళ్ళని ఢిల్లీ వీధుల్లో బజరంగ్ దళ్ కార్యకర్తలు వేటాడి బీభత్సంగా కొడుతున్నారు. ఆ వీడియోస్ అన్ని మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. దీని మీద ఏంటి అంటే, ఒక పార్టీగా రాష్ట్రంలో 5 ఏళ్ళు పరిపాలన చేశారు, పార్లమెంట్లో మీకు సభ్యత్వం ఉన్నది, మీ సభ్యులు ఉన్నారు, గొంతెత్తి మాట్లాడరా పుణ్యశీల్ గారు? నమస్తే సార్, మీకు ప్యానల్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం సార్. సార్, బిల్ పాస్ అవడం అనేది చాలా మంచి విషయమే, కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఓవరాల్ గా గౌరవ ప్రధాని గారు, అలాగే గౌరవ కేంద్ర హోమ్ మినిస్టర్ గారు కూడా, అంటే అన్న చెప్పినట్టు మరి వాళ్ళ ఉద్దేశాలు లేకుండా బిల్ పాస్ చేశారని ఎవరైతే మాట్లాడరు, కానీ ఎందుకంటే అంత అధికారం, అంత మెజారిటీ ఉన్నటువంటి పర్సనాలిటీస్ అంత ఇంటెన్షనల్ గా భవిష్యత్తులో ఎక్కడా కూడా ఏ ఇబ్బంది కలగకూడదు అన్న మంచి ఉద్దేశం ఉండి ఆ బిల్ ప్రవేశపెడుతున్నప్పుడు ఖచ్చితంగా పెద్దలుగా వాళ్ళు కూడా హాజరై ఉండుంటే అది 100% చాలా బాగుండేది సార్. రెండోది వచ్చేటప్పటికి, ఇప్పుడు మీరన్నట్టుగా ఇప్పటి వరకు కూడా మరి ఆ చనిపోయిన 20 కుటుంబాలకి ఇప్పటి వరకు నష్టపరిహారం అయితే, ఇందాక అన్న చెప్పారు అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని అవని ఇవని, ఓకే, ఇట్స్ ఓకే సార్. ఇప్పుడు ఎందుకంటే ఒక బిల్ పాస్ అయిన తర్వాత అది ఇమ్మీడియట్లీగా యాక్షన్ లోకి రావడం అనేది అది క్యాజువల్ గా జరిగిపోతుంది.
అవుతుంది. నష్టపరిహారానికి బిల్లుకి సంబంధం లేదు. సంబంధం లేదు కదా, నేను చెప్పేది అది సార్. ఇప్పుడు బిల్లు పెట్టడం పెట్టకపోవడం అనేది తర్వాత సార్. నష్టం జరిగినటువంటి విద్యార్థులు, జీవితాలు కోల్పోయినటువంటి విద్యార్థులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ కు ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. ఇంకొకటి, అసలు విద్యార్థుల మీదకి అసలు ఎక్కడైనా సరే సార్, అసలు స్టేట్ మొత్తం కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అసలు మత రంగులు పొలవడాలు అనేది, మతం అనేది ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే మన దేశమే భిన్నత్వంలో ఏకత్వంగా ముందుకు పోయేటటువంటి మన దేశం సార్ మనది. ఎందుకంటే మన జాతీయ జెండా చూసుకుంటేనే 3 మతాలకి కూడా ప్రతీకగా అశోక చక్రంతో బంధింపబడి ఎంతో చక్కగా రెపరెపలాడుతూ ఢిల్లీ కోట మీద ఎగురుతూ ఉంటుంది సార్. మరి అలాంటప్పుడు ఇప్పుడు మన దానిలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి, అంటే మనం హైందవత్వంలో ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే, మన పక్కనే, మన స్కూల్లో, మన కాలేజ్ లైఫ్ లో మన ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉంటారు, మన ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉంటారు, రకరకాలుగా ఉంటాయి సార్. కానీ ఈ రోజున ఈ మతం రంగు పొలవబట్టం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. మేము అక్కడ ఇప్పుడు మీరు అన్నారు సార్, అక్కడ మాట్లాడటం లేదా అని, ప్రతిదీ కూడా క్వశ్చనింగ్ మేము చేస్తున్నప్పటికీ నా డిబేట్ లో వచ్చే వైసీపీ నాయకులు డిబేట్ లో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని మీద గొంతెత్తి ఆయన ఇది అన్యాయం, లేకపోతే ఇది అక్రమం, పిల్లల మీద దాడులు, కేసులు ఎత్తేయాలి, నష్టపరిహారం, మీరు చెప్పిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగా నేనైతే వినలా. ఖచ్చితంగా చెప్తారు సార్. ఎందుకంటే సార్ 15 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి విత్ డేటా, కరెక్ట్ గా యాక్యురేట్ డేటాతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి 15 రోజులకు ఒకసారి జనాల ముందుకు వస్తూ ఉంటేనే మీడియా ద్వారా మరి సమాధానాలు చెప్పక మరి వంకలేనమ్మ డొంకొచ్చుకు తిరుగుతోంది అన్నట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం అనేది వేడెక్కుతా ఉంది సార్. ఇంకొకటి ఏంటంటే కంక్లూజ్ చేయాలనుకుంటుంది ఏంటంటే సార్, ఇప్పుడు అక్కడ బిల్ పాస్ అయింది సార్, అక్కడ కూటమి, ఇక్కడ కూడా మరి ఎన్డీఏ గవర్నమెంట్ కూటమిలోనే నడుస్తోంది కాబట్టి మరి ఇక్కడ డిఎస్సి అక్రమాల మీద సార్, అక్కడైతే నిజంగా మరి వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా బాధ్యత వహించి ఇచ్చిన 3 మాటల్లో ప్రథమంగా మరి విద్యాశాఖ మంత్రి వర్యులు మరి బాధ్యత వహించి అక్కడ రాజీనామా చేశారు. ఇక్కడ మా పరిస్థితి ఏంటంటే కనీసం బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాళ్లు విసురుతారనమాట. నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే సార్, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, 38,000 మంది నిరుద్యోగులు అవకాశాలు మాకు జస్ట్ ఏంటంటే నార్మలైజేషన్ అనేటటువంటి ఒక ప్రక్రియని ఇన్వాల్వ్ చేయటం వల్ల 0.1% తో కూడా అర్హులైనటువంటి వాళ్ళు మరి ఉద్యోగ అవకాశాలు కోల్పోవటం వల్ల 38,000 మంది కోర్టుకు వెళ్ళటం జరిగింది సార్. నాకు అర్థం కాదు సార్, ఈ సమస్య ఒక వైఎస్ఆర్సీపీదా ఒక జగన్మోహన్ రెడ్డిదే? అసలు డిఎస్సి అభ్యర్థులంతా కోర్టుకు వెళ్ళటం ఏంటి? వాళ్ళని సపోర్ట్ చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినంత మాత్రాన మరి డిఎస్సి సమస్య ఒక జగన్మోహన్ రెడ్డి గారిదా? అడగండి. ఇప్పుడు ఈ పేపర్ లీక్ కి సంబంధించి ఒక బిల్లు పాస్ అయింది, అలాంటి అక్రమాలు ఏమైనా జరుగుంటే ఖచ్చితంగా ప్రశ్న చేయండి సార్. మేము సిబిఐ ఎంక్వైరీ కోరుకుంటున్నాం. నేను చెప్తున్నది ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వాటిని క్వశ్చన్ చేయండి. అట్ ద సేమ్ టైం దేశం అంతా, మన ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపు 1,00,000 మంది నీటి పరీక్ష రాశారు పుణ్యశీల గారు, బైపీసీ విద్యార్థులు. వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి కదా, అది నేను చెప్తుంది. ఖచ్చితంగా సార్. ఎందుకంటే ప్రజల పక్షాన మాత్రమే ఉండేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అల్టిమేట్ గా ప్రజలకి మంచి జరగాలి, యువతకి మంచి జరగాలి అని ఆలోచించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ వస్తాను పుణ్యశీల గారి మీ దగ్గర. మనతో కృష్ణవేణి గారు జనసేన పార్టీ నాయకురాలు కూడా జాయిన్ అయ్యారు, అలాగే బొల్ల మల్లయ్య యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. కృష్ణవేణి గారు నమస్కారం. కృష్ణవేణి గారు ఒక మాట చెప్పండి. బిల్లు పాస్ అయింది సరే, జనసేన లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. వారు పార్లమెంట్లో ఏం మాట్లాడారో, జరిగిన సంఘటనల మీద ఏం స్పందించారో నేనైతే చూడలేదు, బహుశా రేపు పత్రికల్లో వస్తుంది. బట్ నా పాయింట్ ఏంటంటే కృష్ణవేణి గారు, ఢిల్లీ వీధుల్లో ఇవాళ ఇప్పుడు కూడా రైట్ నౌ రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ అవుతుంది ఢిల్లీలో. ఎవరు మాట్లాడారని పక్కకు పెడదాం. ఈ సిజేపీ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థుల్ని ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తించి ఒకవైపు పోలీసులు కేసులు పెడుతున్నారు, కొత్త కేసులు తీసేయపోగా కొత్త కేసులు పెడుతున్నారు. మీరు ఆ విజువల్స్ చూస్తూ ఉన్నారు. అంతకంటే దారుణాతి దారుణంగా బజరంగ్ దళ్ కార్యకర్తలు ఢిల్లీ వీధుల్లో ఎవరైతే ఐడెంటిఫై కాపాడ్డారో ఫేస్ రికగ్నిషన్ ద్వారా, వీడు పలానా కాలేజీలో ఉంటాడో లేదా పలానా యూనివర్సిటీ కుర్రోడని తెలిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద
వీరబాదులు బాతున్నారు ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని. నువ్వు ఎందుకు వెళ్ళావు, నిన్ను ఎవరు వెళ్ళమన్నారు, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీకు భోజనం ఎవడు పెట్టాడని చెప్పి పిచ్చి కొట్టుడు కొడుతున్నారు కృష్ణవేణి గారు. రాజకీయ పార్టీలు, బాధ్యత కలిగిన పార్టీలు ఇలాంటి విషయాల మీద అంటే ప్రభుత్వం ఒకవైపు చర్చలు చేసి పరిష్కారం చేస్తామని చెప్పి మంత్రి రాజీనామా చేస్తారు, బిల్లు పెడతారా? ఆ ధర్నాలో పాల్గొన్న వాళ్ళ మీద పార్టీ అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘాలు దాడులు చేస్తాయా? దీన్ని ఏ పార్టీలు ఖండించవా? ఏం చెప్తారు కృష్ణవేణి గారు? సార్ నమస్తే సార్, మీకు అలాగే టీవీ వీక్షకులకు ప్యానెల్ లో ఉన్నటువంటి ఇతర సభ్యులందరికీ నమస్కారం సార్. చెప్పండి సార్, ఒక భారత పౌరురాలుగా కావచ్చు, ఒక బాధ్యత గలటువంటి ఒక జనసేన పార్టీ నాయకురాలుగా కావచ్చు, ఈ విషయాన్ని నిజంగా తప్పు చేయలేనటువంటి విద్యార్థుల మీద దాడి చేస్తే మాత్రం నన్ను ఖచ్చితంగా మేము ఖండిస్తాం సార్. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఈ ఢిల్లీలో జరిగినటువంటి నీటి పరీక్ష లీక్ పేపర్ విషయం మీద జరిగినటువంటి ఈ ఉద్యమంలో అనేక విషయాలు కూడా మహిళా జర్నలిస్టులని ఏ రకంగా ఇబ్బంది పెట్టి అక్కడి నుంచి తరిమేసినటువంటి పరిస్థితి, మహిళల పట్ల ఎలా వ్యవహరించారు అన్నది కూడా కొంతమంది సంఘ విద్రోహ శక్తులు అనేవి అక్కడ ప్రవేశించాయి. అది దేశ రాజకీయాలకు కూడా మంచిది కాదు అన్నది మాత్రం క్లియర్ గా ప్రజల్లో చర్చ జరుగుతుంది సార్. నీటి విద్యార్థులకి న్యాయం జరిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళ సైడ్ మేము నిలబడతాము. ఖచ్చితంగా మాకేంటంటే దేశ భవిష్యత్తు నిర్మాణంలో విద్యార్థుల పాత్ర చాలా కీలకమైనది. కృష్ణవేణి గారు, నా ప్రశ్న ఏంటంటే మహిళా జర్నలిస్ట్ మీద అక్కడ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు దాడులు చేస్తే ఖండించండి. అలాగే మఫ్టీలో పోలీసులు దాదాపు 50% పోలీసులు మఫ్టీలో వచ్చి పిల్లల్ని వీరబాదుడు బాదారని చెప్తున్నారు. ఢిల్లీ డీసీపీ సుమిత్ ఝా రాజీనామా చేశారని కొద్దిసేపటి క్రితం వార్తలు వచ్చినాయి. ఆయన ప్రభుత్వం నన్ను అక్రమ కేసులు పెట్టమంటుంది, నా వల్ల కాదని చెప్పి నేను రాజీనామా చేస్తున్నానని వార్త వచ్చింది. అది ఇంకా కన్ఫర్మ్డ్గా న్యూసో కాదో తెలియదు, సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతోంది. ఇవన్నీ పక్కన పెడితే ఉద్యమం అయిపోయింది. కృష్ణవేణి గారు వాళ్ళు దీక్ష విరమించారు, ప్రభుత్వం బిల్లు తెచ్చింది. ఇప్పుడు ఢిల్లీలో బజరంగ దళ కార్యకర్తలు ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని వేటాడి కొడుతున్నారు. దాని మీద మాట్లాడండి సార్. బజరంగ దళ కార్యకర్తలైనా ఎవరైనా సరే చట్టాన్ని చేతుల్లో తీసుకునేటువంటి హక్కు ఎవరికీ లేదు. అలాంటి సడన్గా విద్రోహులుగా వ్యవహరించేటువంటి వ్యక్తులను ఎవరిని కూడా ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడా ఉపేక్షించదు సార్. అంటే బీజేపీ మీద ఎప్పుడు కూడా ఒక కుల ముద్రను, ఒక మత ముద్రను వేయడం అనేది సమంజసం కాదు. ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో లోక్సభలో లేకుండానే బిల్లు పాస్ అయింది అని చెప్తున్నారు. అక్కడ ఆయన ఉండుంటే ఇంకా చాలా బాగుండేది అని చెప్తున్నారు సార్. కానీ అక్కడ ఎగ్జాక్ట్ గా ఆయన దేశ ప్రధాని గారు అక్కడ అటెండ్ ఉంటే కనుక బిల్లు పాస్ అవ్వకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విపరీతమైనటువంటి ప్రయత్నం చేసేది సార్. కృష్ణవేణి గారు, లోక్సభలో ప్రధాని ఉంటే బిల్లు ఏ రకంటే వాళ్ళకి ప్రధాని వస్తే వాళ్ళకి 200 మంది యాడ్ అయిపోతారా? మహిళా బిల్ ఏమైంది సార్? మహిళా బిల్ ఏమైంది అంటే అక్కడ ఈగోకి వెళ్ళిపోతారు. మహిళా బిల్లుకి 2/3 మెజార్టీ కావాలి కృష్ణవేణి గారు, దీనికి సింపుల్ మెజార్టీ చాలు. సింగిల్ మెజార్టీ అయినా సరే విద్యార్థులకు న్యాయం జరుగుతుందా లేదా అన్నది మనం చూడాలి తప్ప దీనికి కృష్ణవేణి గారు, బీజేపీ నాయకులు కూడా మాట చెప్పాల. మీరు చెప్పారు ప్రధాని ఉంటే బిల్లు పాస్ కాదు కాబట్టి ప్రధాని సభలో లేరని మీరే చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఈగోకి వెళ్ళిపోతారు సార్. ఈగోకి వెళ్ళిపోయే డీలిమిటేషన్ బిల్లు కావచ్చు, మహిళా బిల్లులు కావచ్చు, ఎలాంటి బిల్లులను అడ్డుకున్నారైనా అలాంటి వ్యక్తి ఈ రోజు విద్యార్థులకు కూడా అన్యాయం చేయడం కోసం, విద్యార్థుల్లో ఇంకా అసంతృప్తి పెంచడం కోసం ఈగోకి వెళ్ళి ఖచ్చితంగా అక్కడ బిల్లును హోంమంత్రి గారు కూడా అందుకే లేరా? కాదు కృష్ణవేణి గారు, హోంమంత్రి గారు కూడా అందుకే లేరా సభలో? అమిత్ షా గారు కూడా లేరు సభలో. ఒక విషయం సార్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు యూనివర్సిటీ వీసీలుగా ఉన్నారని ఆయన ఆరోపణ చేయడం జరిగింది. యూనివర్సిటీ వీసీలుగా ఉన్న వాళ్ళ లిస్ట్ బయట పెట్టమని చెప్పండి. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే ప్రతి యూనివర్సిటీలో కూడా ఉన్నారని ఆయన ఆరోపణ చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు. ఆ లిస్ట్ అంతా బయట పెట్టమని చెప్పండి. ఎక్కడో ఎవరికో ఒక అవకాశం రావచ్చు సార్, దాన్నంతా కూడా మొత్తం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే వీసీలుగా ఉన్నారన్నటువంటి తప్పుడు సంకేతాన్ని విద్యార్థులు రెచ్చగొట్టడానికి తప్ప విద్యార్థుల్లో ఒక సామాజికమైనటువంటి స్వభావాన్ని తీసుకురావడానికి కానీ నిజంగా విద్యార్థులకు న్యాయం చేయడానికి కానీ రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు. కృష్ణవేణి గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. మల్లయ్య యాదవ్ గారు నమస్కారం. మల్లయ్య యాదవ్ గారు, కంటిన్యూగా ఈ అంశం మీద మీరే డిబేట్లో ఉంటున్నారు, మనం ఫాలో అవుతున్నాం ఏం జరుగుతుందని. ఇక్కడ పాయింట్ ఏంటంటే మల్లయ్య యాదవ్ గారు, విద్యార్థుల దీక్షకి లేకపోతే సోనం వాంగ్చుక్ దీక్షకి
విద్యార్థుల నిరసనకి ప్రభుత్వం దిగొచ్చింది, విద్యామంత్రి రాజీనామా చేశారు. సహజంగా ఇలాంటి సంఘటనలు ప్రభుత్వం కాస్త ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినప్పుడు కొంత సంయమనం పాటిస్తారు. సరే, బిల్లు పెట్టారు, బిల్లు మీద పార్టీలు మాట్లాడుకుంటారు, చర్చ జరుగుతుంది, బిల్లు పాస్ అవుతుంది. కానీ విచిత్రంగా ఏదైతే హామీలు ఇచ్చారో కేసులు విత్డ్రా చేసుకుంటాం అన్నది పక్కకు పెట్టి కొత్త కేసులు పెడుతున్నారు. ఫేస్ రికగ్నిషన్ ద్వారా యూత్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇళ్ల మీదకి పోలీసులు వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. అదొకటి. సరే, అది కనీసం చట్టబద్ధంగా జరుగుతుంది అనుకుందాం. అది ఏమవుద్దు, ఆ హామీ పక్క పెడితే కనీసం పోలీసులు వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదనుకుందాం. కానీ అంతకంటే దారుణంగా చాలామంది బీజేపీ నాయకులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు, సత్యం పండిట్ అని ఒక మీరు కూడా చూసే ఉంటారు, కారులోంచి దిగని కూడా దిక్కకుండా ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల్ని పిలిచి వాళ్ళ మీద దెబ్బలేసి వాళ్ళతో క్షమాపణ చెప్పిస్తూ ఉన్నాడు. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఢిల్లీలో యూనివర్సిటీల్లో ఎక్కడెక్కడైతే ఎవరెవరు పాల్గొన్నారో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వాళ్ళు రైట్ మాట్లాడారో రాంగ్ మాట్లాడారో నేను చెప్పట్లా, కానీ కొట్టే హక్కు వాళ్ళని బజరంగ్ దళ్ కార్యకర్తలకి రోడ్ల మీద పడేసి కొట్టే హక్కు ఎవరిచ్చారు? దీన్ని ప్రభుత్వం ఖండించట్లా. ఒక ఢిల్లీ మొత్తం నగరంలో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఎక్కువగా ఢిల్లీలో ఉన్న వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు. దీని మీద పార్టీలు మాట్లాడతాయా? జరిగిపోయాక, ఎందుకంటే లక్షల మంది పాల్గొన్న ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని వెంటాడి వేటాడేది ప్రభుత్వం ఒకటే కాకుండా పార్టీ క్యాడర్ కూడా వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి వస్తే, లేదు సంఘ పరివారు కార్యకర్తలు దాడి చేసే పరిస్థితి వస్తే ఇంక దిక్కెవరు? బీజేపీకి ప్రశ్నించే వాళ్ళని జీర్ణించుకోలేక వాళ్ళ మీద ఏదో ఒక రకమైన దాడి చేయడం అనేది ఆనవాయితీగా మారిందండి. పారిశ్రామికవేత్తలు ఉంటే, వాళ్ళ పార్టీ కానోళ్ళు ఉంటే, వేరే పార్టీలలో ఉంటే ఈడీల పేరు మీద, సిబిఐల పేరు మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఆ కేసులు ఎటుపోతున్నాయో తెలియదు, కండవలు కప్పి మాఫీ చేస్తాం. స్టూడెంట్ల మీద ఈడీ కేసులు పెట్టలేరు కాబట్టి మీద పడి కొడుతున్నారంటారు. వీళ్ళ మీద ఈడీ కేసులు పెట్టలేదు కదా. ఓకే, ఇప్పుడు ఎవరి స్థాయిలో ఒకవైపు పారిశ్రామికవేత్తల్ని, ప్రత్యర్థి పార్టీల్ని ఈడీల పేరు మీద, సిబిఐల పేరు మీద, కేసుల పేరు మీద ఇరికిస్తా ఉన్నారు. కేజ్రీవాల్ గారి మీద మామూలుగా ఒక కేసు, లిక్కర్ కేసు పెట్టి అకారణంగా వాళ్ళ ప్రభుత్వం పోవడానికి కారకులు లేదు కదా. ఓకే, ప్రభుత్వం చేతులారా పోగొట్టుకునే పరిస్థితికి వచ్చింది కదా. ఇప్పుడు ఆ పోయిన సమయాన్ని తీసుకురాలేదు కదా. న్యాయస్థానం అయితే చెప్పింది కదా, దీంట్లో ప్రాథమికంగానే ఇది కేసు ఆరోపణలు నిజం కాదు అనేది ప్రాథమిక విచారణలో తెలిసిపోయింది కదా. ఇప్పుడు పోయిన ఆ కాలాన్ని, ఆయన పోగొట్టుకున్న రాజకీయ నేపథ్యాన్ని, ఆ ప్రజలు ఒక మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని బాధపడేటోళ్ళకి ఏం సమాధానం చెప్తుంది? అదే రకంగా విద్యార్థి లోకంలో కూడా ఒకవైపు ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని మైనారిటీలు ఎవరైతే ఉన్నారో మైనర్లుగా ఉన్నోళ్ల మీద కేసులు ఉపసంహరించుకోండి, తీసేయండి అని చెప్పేసి ఉన్నత న్యాయస్థానం చెప్తా ఉంటే, కొత్తగా జీర్ణించుకోలేక ఈ రోజు వాళ్ళకి అది ఒక అవమానంగా భావిస్తూ ఉన్నారు. జీర్ణించుకోలేక విద్యార్థుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, భౌతిక దాడులు. ఎందుకంటే దుర్మార్గం ఏముంది? ఇప్పుడు పోలీసు వ్యవస్థను వాడుకొని, అధికార వ్యవస్థను వాడుకొని వాళ్ళకు బల ప్రయోగాలు చేసి సామాన్యుల మీద, అనామకుల మీద ఇటువంటి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఎంత వ్యతిరేకత వస్తే, విద్యార్థుల నుంచి ఎంత తీవ్ర వ్యతిరేకత ఎదురైతే తప్పనిసరి పరిస్థితులలో రాజీనామా చేపించారు. లేకపోతే పట్టించుకునేటోళ్ళు కాదు. 23 రోజులుగా దీక్ష చేస్తే కూడా పట్టించుకోలే. 23 రోజుల తర్వాత కూడా కనీసం ప్రజలు స్పందించాలి, విద్యార్థులు స్పందించాలని చెప్పేసి స్వచ్ఛందంగా విద్యార్థులు వచ్చి రోడ్ల మీద నిరసనలకు దిగితే అమానుషంగా లాఠీ చార్జీలు చేసిన తర్వాత ప్రభుత్వం దిగొచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో ఈ రోజు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళ మీద ఎన్ని ఉపయోగించాలో అన్ని దాడులు ఉపయోగించారు. పోలీసులు కేసులు పెట్టడం ఒకటి కాదు సార్, నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మీరు కూడా ఉద్యమాల్లో పాల్గొన్నారు సార్. ఇప్పుడు మీరు ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ప్రభుత్వం మీ మీద కేసులు పెడితే పెట్టిందేమో, కాంగ్రెస్ కార్యకర్తలు లేకపోతే ఎన్ఎస్ఏ వాళ్ళు రోడ్డు మీద పడి యువజన కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని కొట్ల, అదైతే నేను చూడలా. కానీ ఇక్కడ ప్రభుత్వం కేసులు పెడుతుంది, మరొక వైపు వాళ్ళ సంఘ పరివార గ్రూపులు దానిలో పాల్గొన్న వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. తమాషాగా ఉంది. ఏం చెప్తారు? లాఠీ చార్జ్ చేసే రోజు కూడా పోలీసు కానోళ్ళు పోలీసు బట్టలు వేసుకుని చేసారు. పోలీసు యూనిఫామ్ లేదు, చేతుల కర్రలు తిరుగుతూ ఉన్నాయి. ఎవరిని చూసుకొని, ఎవరి ధైర్యంతో విద్యార్థుల మీద దాడులు జరిగినాయి ఇవాళ. ఆ తర్వాత ఈ రోజు వరుసగా జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, అక్కడ ఉన్న ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన బీజేపీ ప్రభుత్వం కాబట్టి విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తూ ఉన్నారు. సామాన్యుడికి రక్షణ ఎక్కడిది మరి?
సామాన్యుడికి ఈ రోజు రక్షణ కరువైపోయింది. అయితే మామూలుగా వాళ్ళు చెప్పిన పాట పాడాలి, లేకపోతే మౌనం వహించాలి. ఆ రకమైన దాడుల సంస్కృతికి ఈ రోజు బీజేపీ దిగజారటం అనేది సిగ్గుచేటు. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఒకసారి సునీల్ రెడ్డి గారు చెప్పండి, మీది కూడా ఒక యూత్ వింగ్. వినండి నా ప్రశ్న. ప్రభుత్వం, మీరు కాంగ్రెస్ ఎన్నన్నా తిట్టండి, నాకు అభ్యంతరం లేదు. వాళ్ళ హయాంలో లీకులు అయి ఉండొచ్చు, వాళ్ళు రాజీనామాలు చేయకపోయి ఉండొచ్చు, వాళ్ళు ఎమర్జెన్సీ విధించి ఉండొచ్చు. ప్రభుత్వం, ప్రజలు వాళ్ళని ఇంటికి పంపించారు. దేశంలో 3 సార్లు కూడా మీరే వస్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నది, మీరే ఇదే విద్యామంత్రి ఆధ్వర్యంలో 24లో లీక్ అయింది, 26లో లీక్ అయింది, పెద్ద ఉద్యమం వచ్చింది, రాజీనామా చేశారు, మళ్ళీ పరీక్ష పెట్టారు. దీనిలో సరే దీని లోటుపాట్లు ఇవన్నీ మాట్లాడుకుందాం, కాంగ్రెస్ ఏమైనా అయినా లేదా. నేను ఈ క్షణం ఢిల్లీలో జరుగుతున్న దాని గురించి అడుగుతున్న సునీల్ రెడ్డి గారు, వీధుల్లో ఈ ఉద్యమంలో పాల్గొని ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి, వాళ్ళు ఏదో మాట్లాడతారు, మోడీ దిగి రావాలంటారు, మోడీ మెడలో ఉంచుతూ ఉంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. యూత్ ఈ మాట RSS చీఫే చెప్పారు, మోహన్ భగవత్. వాళ్ళకి లాజిక్ కావాలి, వాళ్ళకి పోరాటే స్వభావం ఉంటుందని చెప్తే, మాట్లాడితే కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది రూలింగ్లో ఉన్న వాళ్ళకి ప్రశ్నిస్తే. అంత మాత్రం చేత వాళ్ళ మీద బజరంగ్ దళ కార్యకర్తలు ఢిల్లీ వీధుల్లో వేరే వ్యవహారం చేస్తున్నారు. పార్టీ ఖండిస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడతారా పెట్టరా? నాకు ఒక 3 నిమిషాలు టైం ఇవ్వండి సార్. అంటే మీరు ఇందాక మన డెబిట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మీరు పదే బజరంగ్ దళ కార్యకర్తలు జరుగుతుంది అది కదా, ఈ క్షణం జరుగుతుంది అదే. నేను చెప్తాను సార్, నేను చెప్పి కంప్లీట్ సార్, నాకు అవకాశం ఇస్తే చెప్పండి. మీరు చెప్పారు, తర్వాత మల్లు యాదవ్ గారు చెప్పారు. నేనేమంటానంటే, మీరు ఇందాక హక్కు లేదా లేకపోతే స్వాతంత్రం లేదా అనే వర్డ్ మీరు పదే యూజ్ చేస్తారు. నేనేమంటానంటే, నిజంగా బజరంగ్ దళ కార్యకర్తలు, సంఘ్ పరివార్ కార్యకర్తలు దాడి చేస్తున్నది విద్యార్థుల పైన. ఈ జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీలో జంతర్ మంతర్ జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో ఎన్ని వేల మంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు పాల్గొనలేదండి? నాకు తెలియదు సార్. పాల్గొంటే పోలీసులు అరెస్ట్ చేయమని ఎవరంటున్నారు? ISI తీవ్రవాదులు బంగ్లాదేశ్ అరెస్ట్ చేయండి. నేను చెప్తాను సార్, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్తాను. మేము ఇప్పుడు ఈ రోజు నిజంగా బజరంగ్ దళ కార్యకర్తలు అక్కడ ఎవరైనా ఢిల్లీ వీధుల్లో దాడుల్లో పాల్గొనడానికి అక్కడ వ్యక్తులు కనుక బయలుదేరింటే, దాని వెనుక ఉన్నది కూడా ఎవరిని దాడి చేయడానికి ఉంటుంది? ఎవరైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే పాల్గొన్నారో ఆ వ్యక్తులపైన దాడి చేయడానికి ఉంటుంటారు. అంటే ఎక్కడ విద్యార్థుల పైన దాడి జరిగితే దాన్ని మేము కూడా సాధించాం. విద్యార్థులు అది కాదు సునీల్ రెడ్డి గారు, సంఘ్ పరివార్ ఉంటుంది. ఈ దేశంలో ఒక వ్యవస్థ ఉంది. దేశంలో అన్నిటికన్నా అత్యంత బలమైన ఢిల్లీ పోలీసులు ఢిల్లీలో ఉన్నారు. ఒకవేళ నేరస్తులు సంఘ విద్రోహ శక్తిలో ఉంటే బజరంగ్ దళ కార్యకర్తలు అలా పాల్గొనడం కూడా తప్పే. కానీ ఆ మాట చెప్పండి మరి, అది కదా. అది నేను చెప్తున్నా సార్. అంటే మీరు విద్యార్థుల పైన దాడి చేస్తున్నారు బజరంగ్ దళ కార్యకర్తలు అని మీరు అంటున్నారు కాబట్టి, విద్యార్థుల పైన దాడి బజరంగ్ దళ కార్యకర్తలు చేయట్లేదు. బజరంగ్ దళ కార్యకర్తలు ఎవరి మీద దాడి చేస్తున్నారు? మొన్న జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఎవరైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయో, అంటే 2000కు పైగా ఉన్నటువంటి వ్యక్తులు, 2000కు పైగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంట్లో హత్య చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు, దాంట్లో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, దాంట్లో మహిళల పైన అసాంఘిక కార్యకలాపాలు చేసిన వ్యక్తులు ఉన్నారు, దాంట్లో గంజాయి కేసుల్లో ఉన్నటువంటి ఉన్నారు. వీళ్ళందరూ బయట ఎందుకున్నారు సార్? అసలు సునీల్ రెడ్డి గారు, ఢిల్లీ పోలీసులు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ బయట ఎందుకున్నారు? అదే చెప్తున్నాను సార్. మేము చెప్తున్నాం సార్, ఒక్క విద్యార్థి పైన కేసు పెట్టినా, అంటే ఒక విద్యార్థి పైన కేసు పెట్టినా, ఒక విద్యార్థి పైన లాఠీ దెబ్బ పడినా కూడా మేము దాన్ని వ్యతిరేకిస్తాము. యాజ్ ఏ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాము. దాన్ని మా పెద్దల దగ్గర తీసుకెళ్తాము. మేము కూడా 14 సంవత్సరాలు ఉద్యమాలు చేసి నిరసనలు చేసి ఇక్కడికి వచ్చాము. దాన్ని ఎంత మాత్రం సహించేది లేదు. కానీ నిరసన పేరు మీద, నీట్ పేపర్ లీకేజ్ పేరు మీద ఎక్కడైతే జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి ఆ నిరసన కార్యక్రమంలో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ పైన ఖచ్చితంగా కఠిన శిక్షలు ప్రభుత్వం తీసుకోవాల్సిందే. ప్రభుత్వం తీసుకుంటే నాకు అర్థం కావాల్సినది, ప్రభుత్వం తీసుకుంటే అదొక లెక్క సార్. ప్రభుత్వానికి అదే సార్, ప్రభుత్వం తీసుకోమని మేము కూడా చెప్తాం. ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాము. ఖచ్చితంగా యువజన విభాగం అధ్యక్షుడిగా మేము కూడా ప్రభుత్వంలో మీరు కూడా భాగమా? నాకు తెలియదు కాదు సార్. బజరంగ్ దళ్ ప్రభుత్వంలో భాగమా? చెప్తాం. మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాము, దాంట్లో మొమాటం లేదు. అదే విషయం చెప్తున్నాము. ఏ ఒక్క విద్యార్థి పైన కూడా మీరు యాక్షన్ తీసుకోవద్దండి. విద్యార్థులు ఎవరైతే ఆ యొక్క నిరసనలో పాల్గొన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. హింసాత్మకమైనటువంటి అక్కడ ఉద్యమాలు జరిగాయి. దాన్ని మేము ఏ రోజు సార్, మేము ఒక విషయం చెప్తున్నాం సార్,
మేము 14 సంవత్సరాలు ఉద్యమాలు చేశాను. నేను ఏ రోజు పోలీసు పైన దాడి చేయలేదు, నేను ఏ రోజు ప్రభుత్వ ఆస్తుల పైన దాడి చేయలేదు, నేను ఏ రోజు సామాన్యుల పైన దాడి చేయలేదు. ఒక స్టూడెంట్ లీడర్ గా ఏ విధంగా నిరసన కార్యక్రమాలు చేయాలో ఆ విధంగా నిరసన కార్యక్రమాలు చేయాలి. నువ్వు నిరసన కార్యక్రమాల్లో అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి, అందులో పాల్గొను. కానీ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయమని ఏ విద్యార్థి సంఘం సార్? సునీల్ రెడ్డి గారు సుప్రీంకోర్టు దీని మీద వ్యాఖ్యానించింది. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు, ప్రోటోకాల్ ఉల్లంఘించారు, కాళ్ళ మీద కొట్టాల్సింది తల్ల మీద కొట్టారు, పెల్లెట్ గన్స్ ఉపయోగించారు, బాష్పాయులు ప్రయోగించారు, టీర్ గ్యాస్ ప్రయోగించారు, AK-47తో సహా ఉపయోగించారు. ఇది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు మాట్లాడుతుంటే పోలీసులకు దెబ్బలు తగలేదు నేను అట్లా. అసలు ఎవరు పోలీసులో ఎవరు కాదో అర్థం కావట్లా. మఫ్టీలో దాదాపు 50% విద్యార్థుల మీద దాడి చేసిన వాళ్ళు మఫ్టీలో మాస్కులు వేసుకొని వచ్చి కొట్టారు, అది అంతా చూసాం. దీని మీద విచారణ కాకుండా ఇప్పుడు కొత్తగా ఉద్యమం అయిపోయింది, బిల్లు పాస్ అయిపోయింది, రోడ్ల మీద కనపడ్డట్టు కొడుతుంటే వాళ్ళు నేరస్తులు కొడుతున్నారని మీరు అంటున్నారు. యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం సార్, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్తాము. రెండోది ఇప్పుడు ఒక నిమిషం సార్, రెండోది మల్లి యాదవ్ గారు మాట్లాడారు బీజేపీకి స్వాతంత్రం ఎక్కువ స్వేచ్ఛ అని. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పేపర్ లీకేజ్ కాలేదా సార్? లేకపోతే ఇప్పటి వరకు ఫీజు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఈ రోజు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు తెలంగాణలో, ఫీజు బకాయిలు పెండింగ్ ఉన్న కారణంగా. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఈ రోజు తెలంగాణలో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రన్ అవుతున్న విద్యాశాఖ మంత్రి రాజీనామా జరిగింది ఇప్పటిదాకా. జనతా పార్టీ కేవలం బీజేపీకి మాత్రం ప్రశ్నిస్తారు సార్, వేరే రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తారు సార్. తెలంగాణలో బీఆర్ఎస్ రూల్ చేసింది, కాంగ్రెస్ రూల్ చేస్తుంది. పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో లీకులేని కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేశారు. అప్పుడు బీఆర్ఎస్ విద్యార్థి విభాగమో లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తల మీద విద్యార్థుల మీద దాడి చేయాల. అట్లాగే ఇప్పుడు సార్ నేను అదే అంటున్నాను సార్, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఒక సంస్థ బీజేపీనే ప్రశ్నిస్తుందా, వేరే రాజకీయ పార్టీ ప్రశ్నించదా? ఈ దేశంలో కాంగ్రెస్ పంజాబ్ లో ఉంది, పంజాబ్ విద్యాశాఖ మంత్రి తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేడు, దాన్ని ప్రశ్నించడా? తెలంగాణలో ఫీజు రిమెంట్స్ బకాయిలు పెండింగ్ ఉన్నాయి, దాన్ని ప్రశ్నించడా? ఇవన్నీ ఓన్లీ బీజేపీ ఎక్కడ ప్రశ్నిస్తుందా? అది మాత్రమే మెజారిటీ దేశంలో మెజారిటీ చోట్ల మీరే ఉన్నారు సార్. మెజారిటీ మైనారిటీ కాదు సార్, ఇక్కడ మెజారిటీ రాష్ట్రాల్లో మీరే ఉన్నారు, కేంద్రంలో మీరే ఉన్నారు. బీజేపీ తర్వాత కాంగ్రెస్ అనేక ప్రాంతాల్లో ఉంది కదా, ఆ ప్రాంతాల్లో పేపర్ లీకేజ్ కావట్లేదా? అడగండి, వాటి మీద కూడా ప్రశ్నించాలి సార్. దానికి రెడ్డి గారు మళ్ళీ వస్తారు. పుణ్యశీల గారు, ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే కంగనా రనౌత్ గారు ప్రముఖ సినీ యాక్టర్, భాజపా ఎంపీ ఆవిడ ఈ ఉద్యమంలో పాల్గొన్న సౌరవ్ దాస్, ఇప్పుడు ఉద్యమంలో లీడర్కి ఉద్యోగం ఉందా, వాడు పనికి మాలినోడా, ఈ చర్చ ప్రపంచంలో ఎక్కడ నేను చూడలా. ఆ లీడరు 28 ఏళ్ళు ఇంతవరకు ఉద్యోగం లేదు, వీడొక పనికి మాలినోడు. ఈ భాష 28 ఏళ్ళకి నేను 2 సార్లు జాతీయ అవార్డు అందుకున్నాను, పనికి ఉద్యోగం రాలేదు కాబట్టి ఉద్యమంలో ఉన్నారేమో, బతుకు తెరువు ప్రభుత్వం కల్పించలేకపోతుంది కాబట్టి పోరాడుతున్నారేమో. ఆ భాష వదిలేసి వాళ్ళని చులకన చేసే భాష భాజపా ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు. అందులో పాపులర్ ఎంపీలు, సినిమా యాక్టర్ ఆవిడ, పెద్ద జాతీయ అవార్డు గెలుచుకున్నావిడ. అసలు ఎందుకు ఈ ధోరణి, వీళ్ళ మీద విషయం కక్కటం? ఉద్యమం ఆగిపోయింది, ప్రభుత్వం ఒక అడుగు దిగొచ్చింది, మంత్రి రాజీనామా చేశారు, ఇప్పుడు వాళ్ళ మీద విషయం కక్కే ప్రయత్నం. నాయకులు ఒక రకంగా, కింద క్యాడర్ ఒక రకంగా. ఎలా చూడాలి? పుణ్యశీల గారు మ్యూట్లో ఉంటున్నారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. సారీ అండి, చెప్పండి. సార్ ఇక్కడ ఒక ఆడమనిషి అయ్యుండి, అందులోనూ ఒక గౌరవప్రదమైనటువంటి ఎంపీ స్థానంలో ఉండి ఇప్పుడు మీరు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఆవిడ మాట్లాడటం, ఆవిడ 28 ఏళ్ల వయసులోనే అవార్డు తీసుకున్నాను అంటాం, ఒక ఆడమనిషిగా నేను కూడా చాలా సంతోషిస్తాను సార్. ఒక అచీవ్మెంట్ చేసింది, తప్పులేదు సార్. కానీ ఇప్పుడు ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో అతనికి అవకాశం లేకే కదా రోడ్డు మీదకి వచ్చి ఆక్రోశిస్తున్నాడు. ఎదుటివాడి యొక్క నిస్సహాయతని మనం దాన్ని వేరే రకంగా మనం ప్రొజెక్ట్ చేయటం అనేది ఒక ఎంపీ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, అసలు చిన్నపాటి కార్పొరేటర్స్ అయినా కూడా అటువంటి లాంగ్వేజెస్ మాట్లాడకూడదు సార్. ఎందుకంటే ఎవరైనా ప్రజాప్రతినిధులు, ఎన్నుకోబడినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి మరి ప్రజలను ఉద్దేశించి ప్రజల తరపున ప్రజల కోసం మాట్లాడవలసినటువంటి వాళ్ళు ఇటువంటి లాంగ్వేజెస్ మాట్లాడటం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. ఇందాక సునీల్ రెడ్డి గారు 2 మాటలు చెప్పారు
సార్. అంటే యాక్చువల్ గా అంటే బజరంగ దళ్ కి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి సంఘ విద్రోహ శక్తుల మీద మాత్రమే చేయి చేసుకున్నారు అని ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం సార్? ఇందాక మీరు కూడా అన్నారు సార్, ఎందుకంటే మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు కూడా అసలు అక్కడ పోలీసులు ఎవరు, మామూలు పర్సనాలిటీస్ ఎవరు అని కూడా మనకి ఇప్పుడు పోలీసు వారు అక్కడ గనక సరిగ్గా గనక బిహేవ్ చేసుంటే సుప్రీం కోర్టు ఎందుకని అక్షింతలు వేస్తుంది అనేది కూడా మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి సార్. వాట్ ఎవర్ సుప్రీం కోర్టు అక్షింతలు వేసినా వెయ్యకపోయినా బజరంగ్ దళ్ కార్యకర్తలు అనేటటువంటి వాళ్ళు పలానా ఇప్పుడు అక్కడ 2,000 మందో 3,000 మందో 4,000 మందో ఉన్నారు సార్. అందులో పలానా వాళ్లే సంఘ విద్రోహ శక్తులు, వాళ్ళని కొట్టడానికే వచ్చాము అని చెప్పటం కూడా ఆ స్టేట్మెంట్ కూడా రాంగ్ కదా సార్. నేను అనేది అది ఎవరు చెయ్యాలి? రాజ్యాంగబద్ధంగా ఎవరికి హక్కు ఉంది? పోలీసు వ్యవస్థ కట్టడి చేసుకోవాలి. అట్లాంటి సంఘ విద్రోహ శక్తులు అసలు బయట ఎట్లా తిరగలుగుతున్నారు? అసలు అట్లాంటి వాళ్ళని క్యాప్చర్ చేయకుండా మరి ఆ యొక్క నీట్ పరీక్షల మీద 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని అల్లల్లాడిపోతూ అసలు ఈ నీట్ విధానానికి ఒక కన్క్లూజన్ తీసుకొచ్చినటువంటి ఆ ప్రాణ త్యాగాలకి ఈ రోజున అర్థం లేకుండా పోతోంది కదా సార్. ఎట్లా మనం అలా దాన్ని ఇది చేయగలుగుతాం? మనమే దాన్ని విద్యార్థుల్లో ఎవరో కల్ప్రిట్లు చేరిపోయారు, ఆ కల్ప్రిట్లు మేము ఏర్తామంటారు. అదేం పొలం కల్ప్రిట్లు కాదు పుణ్యశీల గారు. ఉద్యమంలో ఉన్న 3 టాప్ లీడర్లో సౌరవ్ దాస్ ఒకడు, అభిజిత్ అశుతోష్ లంక, సౌరవ్ దాస్. ఆ సౌరవ్ దాస్ ని వీడు పనికి మాలినోడు, వీడికి ఉద్యోగం లేదని కంగనా రనౌత్ గారు మాట్లాడుతున్నారు. ఏం చేయాలి? అది ఇప్పుడు నేను అనేది అదే సార్. ఇప్పుడు ఎంపీ గారైనా అక్కడ రాజ్యసభల్లో ఎంపీలైనా తర్వాత అసెంబ్లీస్ లో ఎమ్మెల్యేస్ అయినా ఎవరైనా సరే సార్, నేను అంటుంది అదే సార్. ప్రజల యొక్క నిస్సహాయతని, ప్రజల యొక్క బలహీనతని వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం బయటకు వచ్చి నిరసన తెలియజేసేటటువంటి పరిస్థితుల్లో దాని పర్యవసానాలన్నీ మరి ఒక కంటితో పర్యవేక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఎస్పెషల్లీ పోలీసు వారిది. వాళ్లే మఫ్టీల్లో వచ్చి కొడతా ఉంటే సుప్రీం కోర్టుతో అక్షింతలు వేయించుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమొచ్చింది సార్? అసలు మఫ్టీల్లో రావాల్సినటువంటి అవసరం ఏముంది? వాళ్ళకి యూనిఫామ్స్ లేవా? అసలు ఈ టియర్ గ్యాస్ అంటున్నారు, అసలు AK-47 యూజ్ చేశారంటున్నారు, అట్లాగే ఈ పెల్లెట్ గన్స్ యూజ్ చేశారు. ఒక అబ్బాయికి చూపు కూడా పోయింది కదా సార్ పాపం. ఇప్పుడు వీటన్నిటికీ కూడా నేను అనేది ఏంటంటే పోలీసు వారు ఎక్కడ రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర పోలీస్ శాఖ అయినా, కేంద్రంలో ఉన్న కేంద్ర పోలీస్ శాఖ అయినా అధికారంలో ఉన్నాం కదా అని చెప్పని మన వెనకాల పెద్దలు ఉంటారు కదా అన్న ఉద్దేశంతో అత్యుత్సాహాలు ప్రదర్శిస్తే డెఫినెట్ గా కోర్టులు అనేవి మాత్రం, ఎందుకంటే అక్కడ ఒక్క చోటే సార్ ఎవరికైనా న్యాయం జరిగి తీరుతుంది. అలాంటి అక్షింతలు వేయించుకోవటం పోలీసు వ్యవస్థకి అవసరమా అనేది ఒక్కసారి పోలీసు వారు కూడా ఆలోచించుకోవాలి. కృష్ణవేణి గారు, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఒక సంఘటన జరిగితే దాని మీద కూడా ఆయన మొన్న కూడా స్పందించారు. వాళ్ళకి న్యాయం చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశారు. ఆయన ఖచ్చితంగా ఒక జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. ఇంత జరుగుతున్న దాని మీద సరే సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని మాట్లాడండి, మరొకటి మాట్లాడండి. కనీసం 20 మంది పిల్లలు పరీక్ష రాసిన వాళ్ళు చనిపోయారు కృష్ణవేణి గారు. వాళ్ళకి నష్టపరిహారం ఈరోజు అసలు అన్నిటికంటే తేలిక ఏ ప్రభుత్వమైనా డబ్బులు దేవుంది, ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు ప్రకటించడం తేలికైన పని అన్నిటికంటే. ఆ పని కూడా ఢిల్లీలో ప్రాణత్యాగం చేసిన 20 మంది చనిపోయిన పరీక్షలో ఆ ఒత్తిడి తట్టుకోలేక పరీక్ష రద్దయిందన్న ఒత్తిడి తట్టుకోలేక మళ్ళీ ప్రిపేర్ కాలేక 20 మంది చనిపోయారు. ఆ నష్టపరిహారం కూడా ఈరోజు దాకా ప్రకటించాలి. ఈ క్షణం దాకా ఎందుకని మాట్లాడట్లేదు కృష్ణవేణి గారు? అంతా మీరు పొత్తులోనే ఉండొచ్చు, మీకు ఎన్డీఏ భాగస్వామి అయి ఉండొచ్చు. ఆఖరికి బీజేపీ నాయకులు మాట్లాడారు, ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ మోహన్ భాగవత్ గారు మాట్లాడుతున్నారు విద్యార్థుల పక్కన న్యాయం ఉందని, మురళీ మనోహర్ జోషి గారు మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారి నోట్లోంచి మాట్లాడట్లా. సార్ ప్రతిదీ కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలంటే ఏపీ డిప్యూటీ సీఎం గారు ఒక జనసేన పార్టీ అధినేత, కేంద్ర ప్రభుత్వంతో చాలా సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. అడగరా? ఒక్క నిమిషం నేను మాట్లాడేది. అంటే ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, పార్టీలకు అతీతంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆయన ఆరోగ్య
దృష్ట్యా ఆయన రెస్ట్ తీసుకున్నటువంటి సమయంలో ఈ ఘటన జరగడం కావచ్చు, దీని మీద ఆయన అతిగా స్పందించలేదు. కానీ విద్యార్థుల పక్షాన ఎప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉదార స్వభావంతోనే ఉంటారు. ఎప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలని మాట్లాడతారు సార్. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ లో జరుగుతున్నప్పుడు కొన్ని విషయాల్లో కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మేము కూటమిలో ఉన్నాం కదా, ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కదా అని ఎక్కడ కూడా ఆయన తగ్గట్లేదు సార్. ఎక్కడ అన్నా సరే ఏ విద్యార్థులకి అన్యాయం జరిగితే వెంటనే ఆయన రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆయన ఒక ట్విట్టర్ లో ఆయనకు ఒక ట్యాగ్ చేస్తేనే ఆ విషయం మీద స్పందిస్తున్నటువంటి మరి ఇది కనపడలేదండి. 20 మంది చనిపోయింది, ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఇవ్వండి, ఇప్పటిదాకా కనపడలేదా? పవన్ కళ్యాణ్ ఎవరు ట్యాగ్ చేయలేదా? విచారణ పూర్తిగా జరుగుతుంది. ఇవాళ యాంటీ పేపర్ లీక్ బిల్ కూడా ఆమోదం పొందడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. కానీ స్పందించాల్సిన టైంలో ఖచ్చితంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు. విద్యార్థుల యొక్క ఆకాంక్షలు మాత్రమే ఆయన ఎప్పుడు కోరుకుంటారు, వాళ్ళ అభివృద్ధి మాత్రమే కోరుకుంటారు సార్. ఇవాళ మనం పుణ్యశీల్ గారు కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, అంటే పోలీసులు అదుత్సాహం ప్రదర్శించి అక్కడ దాడి చేయడం తప్పు. సుప్రీంకోర్టు వ్యాఖ్య అండి, పుణ్యశీల గారి వ్యాఖ్య కాదు, సుప్రీంకోర్టు వ్యాఖ్య. అమ్మ నా వ్యాఖ్య కాదు తల్లి, అది సుప్రీంకోర్టు వారు అక్షింతలు వేశారు, నేను దాన్ని మాత్రమే మెన్షన్ చేశాను. ఇది పుణ్యశీల స్టేట్మెంట్ కాదు ఇది. కృష్ణవేణి గారు ఇదే విషయం చెప్తున్నాను సార్. నేను అంటే గతంలో కూడా ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ మీద అనేక సార్లు కోర్టు మొట్టికాయలు వేసింది. అంత మాత్రం వాళ్ళ స్వభావం మార్చుకో, ఒక్కసారి దానికే ఎన్డీఏ కూటమికి సుప్రీంకోర్టు ఇలా ఆదేశాలు ఇచ్చేసరికి దాని వాడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జిని తిట్టినటువంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ వేరే టాపిక్ లోకి వెళ్తున్న కృష్ణవేణి గారు మన్నించాలి. ఒకసారి ఆఖరిగా మల్ల యాదవ్ గారు, ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ సార్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాండి ఢిల్లీలో జరుగుతున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి? బీఆర్ఎస్ దీని మీద స్పందిస్తారా? ఖచ్చితంగా మీరు ఉద్యమానికి అయితే మద్దతు పలికారు, కేటీఆర్ గారు ధర్నా చేశారు. ఇప్పుడు పిల్లలు తన్నులు తింటున్నారు సార్ ఢిల్లీలో. వాళ్ళు నేరస్తులు అయితే పోలీసులు పట్టుకోవాలి, ఫేస్ రికగ్నిషన్ పెట్టండి, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. కానీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలాగా సోషల్ మీడియాలో ఉధృతంగా మాట్లాడినందుకు తన్నులు తింటున్నారు. దానికి ఏం చెప్తారు? వారొక విద్యార్థి నాయకుడు, యువజన నాయకుడు అని చెప్తా ఉన్నారు సతీష్ రెడ్డి గారు. సంఘ విద్రోహ శక్తులను పట్టుకొని కొడుతున్నామని ఆ అధికారం ఎవరిచ్చారండి? చట్టాన్ని చేతిలో తీసుకునే అధికారం ఏ సామాన్యుడికి కూడా లేదు కదా, ఎవరికి కూడా లేదు కదా. చట్టం తన పని తను చేస్తుంది. వాళ్ళ సంఘ విద్రోహ శక్తులు అయితే ఐడెంటిఫై చేసి ఆ రోజు ఎందుకు పార్టిసిపేట్ చేసారు ఏంటిది దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి కేసులు పెట్టే అధికారం ఉంటుంది. అది పోలీసు వ్యవస్థ చేస్తుంది. కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని దాడులు చేసే ఈ సాంప్రదాయం ఎక్కడిది? రహస్యంగా జరగట్లేదు సార్, ఇవన్నీ మళ్ళీ రికార్డ్ చేసి వాళ్ళే సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు. మల్ల యాదవ్ గారు, ఇతరులు ఇంకెప్పుడు కూడా ఇట్లా ఈ రకంగా వ్యతిరేకంగా మాట్లాడొద్దని భయభ్రాంతులు చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. సామాన్యులు రేపు ఎప్పుడు ఏ పరిస్థితులలో కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి తప్పులు చేసినా గానీ మౌనంగా ఉండాలి, చూడనట్టు ఉండాలి. గాని ఎవరు వ్యతిరేకించవద్దు, ఎవరు ఎదురు ప్రశ్న వేయద్దు, ఎవరు నిలదీయద్దు అనటానికి భయప్రాంతునికి గురి చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. కాదు సార్, ప్రభుత్వం నుంచి సంయమనం పాటించండి. హోంమంత్రి గారు, ఢిల్లీ పోలీసులు, లేకపోతే పార్టీ అగ్రనాయకత్వం, ఢిల్లీ నాయకత్వం కూడా ఇది, ఎందుకంటే ఒకరోజు కాదు 3 రోజులు జరుగుతుంది ఇది. మొట్టమొదటి ఆయన సత్యం పండిట్ అని ఆయన కారు దగ్గరికి పిలిచి మరీ కొట్టాడు. ఇవాళ రోడ్ల మీద పడి కెమెరాలు పెట్టుకొని రోడ్ల మీద పడి కొట్టి వీడియోలు పెడుతున్నారు. న్యాయస్థానాలు కూడా నిరసన తెలియజేయటం అనేది ఈ రోజు ప్రజాస్వామ్యంలో విద్యార్థులకే కాదు ఏ ఒక్కడికైనా పౌరుడికి ఉన్న హక్కు అండి. ఆ నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల మీద అతి దారుణంగా కిరాతకంగా దాడి చేయటమే దౌర్భాగ్యం ఇది. దానికి తోడు మళ్ళీ ఈ రోజు అయిపోయిన తర్వాత ఒకవైపు న్యాయస్థానం జోక్యం చేసుకొని పోలీసు వ్యవహరించిన తీరునే అనుమానాస్పదంగా ప్రశ్నిస్తుంటే, రెండో వైపు మళ్ళీ దౌర్జన్యాలకి దాడులు దిగటం అంటే భయప్రాంతులు చేయటమే. అంటే మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాం, మేము ఏది చేసినా గానీ దానికి జీవుజూరు అనాల్సిందే తప్ప ఎవరు అడగొద్దు అని చెప్పి అనటానికి భయప్రాంతుల్ని గురి చేయడానికి వేరే రాష్ట్రాలలో వేరే ఎవరు కూడా ముందుకు వచ్చి అడగకుండా ఉండటానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఇది దురదృష్టకరం. రైట్ సార్, మొత్తంగా యాంటీ పేపర్ లీక్ బిల్ అయితే పాస్ అయింది పార్లమెంట్ లో.
లోక్సభలో అయితే పాస్ అయింది, రాజ్యసభలో బహుశా రేపు దాని మీద లోతైన చర్చ జరిగే అవకాశం ఉంది. మధ్యలో ఢిల్లీ నగరంలో ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని నేరస్తులను, సంఘ విద్రోహ శక్తుల పేరు మీద పెద్ద ఎత్తున వాళ్ళ మీద దాడులు జరుగుతున్న పరిస్థితి, ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న పరిస్థితి. దీన్ని ప్రభుత్వం వెంటనే అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. పెట్టిన కేసులు విత్డ్రా చేయకపోగా కొత్తగా ఓవైపు పోలీసు కేసులు, మరోవైపు రోడ్డు మీద పార్టీ సంఘ పరివార కార్యకర్తల పేరుతో జరుగుతున్న దాడుల్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కోరుకుందాం. చట్టాన్ని చేతిలో తీసుకున్న అధికారం అయితే ఎవరికి లేదని అందరూ చెప్తున్నారు. చర్చలో పాల్గొన్న బొల్ల మల్ల యాదవ్ గారికి, అలాగే సునీల్ రెడ్డి గారికి, పుణ్యశీల గారికి, కృష్ణవేణి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తే మళ్ళీ కలుద్దాం.